తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల వారోత్సవాలు ఉన్నాయి. మన ప్రగతి ప్రణాళికలో భాగంగా 90 డేస్ ప్లాన్లో ఈ వారం అంటే ఏప్రిల్ 13 నుంచి 18 వరకు రోడ్ సేఫ్టీకి సంబంధించిన వారోత్సవాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఇప్పుడు అంబేద్కర్ గారి జయంతి రోజు అంబేద్కర్ గారి మీద ప్రమాణం చేసి రోడ్డు భద్రతా నియమాలని మనం పాటిస్తాము. ఈ రోజు నుంచి మన నర్సాపూర్ పట్టణంలో కానీ నర్సాపూర్ పరిసర ప్రాంతాలు మన మండలానికి సంబంధించి ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా మన ప్రాణాలు మనం రక్షించుకుంటూ ఇతర ప్రాణాలు మనం రక్షించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం కూడా మన గవర్నమెంట్ ఎందుకు తీసుకున్నది ఫస్ట్ దాని గురించి మనం మాట్లాడుకో 1-2 నిమిషాలు. ఇంతకుముందు మనం చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. మన రోడ్లో లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కూడా చాలా రోడ్డు ప్రమాదాలు అయినాయి. లాస్ట్ ఇయరే మన నర్సాపూర్ మండలంలోనే 50 మంది చనిపోయారు రోడ్డు ప్రమాదాల వల్ల. అదే ఈ సంవత్సరం మొదటి నెల నుండే గవర్నమెంట్ ఏం చేసిందంటే నిర్లక్ష్యం వల్ల అంటే ఇప్పుడు కష్టపూరితంగా ఒకరినొకరు పొడుచుకొని చనిపోయే ప్రమాదాల కన్నా నిర్లక్ష్యంతో మనుషులు చనిపోయేది ఎక్కున్నది. కాబట్టి దీన్ని ఎలాగైనా నివారించాలి. ప్రతి పల్లెకు ప్రతి వాడకు రోడ్ సేఫ్టీ అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఏం చేసింది, ప్రతి ఇంటికి రోడ్డు భద్రతా నియమాలను అందించాలని ఈ ప్రోగ్రామ్స్ అని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా నిన్నటి రోజు ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేయించి రోడ్డు భద్రతకు సంబంధించిన విషయాలను తెలియజేయడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మన అంబేద్కర్ గారి మీద ప్రమాణం చేసి ఈ రోజు నుంచి రోడ్డు భద్రతా నియమాలని పాటిస్తూ మనము ప్రమాదానికి గురి కాకుండా ఇతరులకు ప్రమాదానికి గురి చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక చిన్న ఓత్ ప్రోగ్రామ్ ఉంటుంది. జస్ట్ 1 minute. ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు అందరం చేస్తున్నాము. అందరు రైట్ హ్యాండ్ రైజ్ చేయండి. నేను భారతీయ పౌరుడిగా అంతర్వాహన చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తానని ఇతరుల శ్రేయస్సును కోరుతూ రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించాలని ఇలాంటి ప్రమాదాలు లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంతో ప్రమాణం చేస్తున్నాం. జై భీమ్. ఓకే, థ్యాంక్ యూ.